వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు నామినేషన్లు మాత్రం చాలా బాగా జరిగాయి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రోమో చూస్తుంటే ఒక సినిమా చూసినట్టు అనిపిస్తుంది. రీతును అలాగే మన పవను, డిమాండ్ పవను వాళ్ళ ఎమోషన్ చూస్తా అంటే ఇది ఇది కదా, ఇది ఎప్పుడో రావాల్సింది చాలా లేట్గా వచ్చింది వీళ్ళిద్దరికీను. ఎందుకంటే రీతుకి హేట్ రేటు స్టార్టింగ్లో చాలా ఉండేది. అప్పుడు వచ్చింటే పవన్కి ఇంకా బాగా ప్లస్ అయ్యేది. కానీ ఇప్పుడు రీతు తెలియకుండానే ఫుల్ సాఫ్ట్ మీద మంచి అభిప్రాయం వచ్చింది. ఇప్పుడు దగ్గరగా ఫస్ట్ ఉన్నంత హేట్ రేట్ లేదు. రీతు అంటే ఇష్టపడే వాళ్ళు కూడా పెరిగిపోయారు. పవన్ని రీతును ఇష్టపడే వాళ్ళు పెరిగిపోయారు. కానీ ఇప్పుడు పవన్ ఇప్పుడు తీసుకుంటే నిర్ణయము తనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా దాని గురించి మాట్లాడదాం. ఇంకా చాలా ఉన్నాయి. ఇలాగే నామినేషన్లు మాట్లాడే కన్నా ముందుగా మనము మిడ్ నైట్ ముచ్చట్లు కొన్ని ఉన్నాయి, అవి దాన్ని కవర్ చేసేసి నామినేషన్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలా తనుజ పాపం చేసింది, శాపం చేసింది. ప్రతి ఒక్కరు బాధపడేది నేను సపోర్ట్ చేశానని దాని గురించి మాట్లాడతాను నేను. మిడ్ నైట్ 5 వారాలు ఉంది కదా, భరణి గారు సుమను మన తనుజ గురించి డిస్కషన్ భరణి గారు చాలా బాధపడిపోతున్నారు. అరే నేను తనుజని చేయాలనుకోండి, నేను తనని ఏమంటారు నామినేషన్ చేయాలనుకోండి, తను వెళ్ళిపోయి ఇప్పుడు క్యాప్టెన్ అయి బతికిపోయింది అన్నట్టుగా తను చెప్తుంటే సుమను ఏదో చెప్తూ దానికి కవర్ చేస్తూ ఉంటాడు. అలాగే కిచెన్లో ఇమ్ము మాత్రం తను మామూలుగా తన అమ్మకి ఏమైతే ఇన్పుట్స్ ఇవ్వాలో ఏం కావాలో తనకి ఇస్తూ ఉంటాడు. మా 5 వారాలే ఉంది, జాగ్రత్తగా ఉండు, నువ్వు నోరు జాగ్రత్తగా పెట్టుకో. తను చెప్పే విధానం బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే తను ఇమ్ము మాత్రము మనం ఎప్పుడో కొన్ని సిచ్యువేషన్ బట్టి చెడ్డగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి అతను. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల తను కొన్ని నిరూపించుకోవాలనే విధానంలో చెడ్డ అయిపోతున్నాడు. ఎందుకంటే తను సేఫ్ కాదు అని చెప్పుకోవడానికి అనవసరంగా చెడ్డ అయిపోతున్నాడు. లేదు తన గేమ్ తనకు మామూలుగా ఆడితే తనకి ఎటువంటి ఇబ్బంది లేదు. సేఫ్ కాదు అని నిరూపించుకోవడానికి తనుజ మీదనో లేదంటే భరణి గారి మీదనో పోవడం అది ఆయనకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పాలి. తర్వాత కిచెన్లో వీళ్ళందరి మీటింగ్ ఇలా ఉండగానే కళ్యాణ్ అలాగే మన తనుజ డిస్కషన్లోకి వస్తుంది. ఏమని, కాదురా నువ్వు వాళ్ళందరూ నీకు 3 టీముల టాస్క్లో రాజు అలాగే కమాండరు ప్రజల టీంలో వాళ్ళంతా నీకు హెల్ప్ చేశారు, నీకు సపోర్ట్ చేశారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా. నువ్వు వాళ్ళని ఒక్కసారిగా పోయి నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అది ఇదంటే వాళ్ళు బాధపడతారు కదా, వాళ్ళు చెప్పేది నువ్వు అర్థం చేసుకోవాలి కదా అంటే తను దానికి ఏమంటుంది తెలుసా, తనకు ఎలా తెలుస్తుంది మరి వాళ్ళు చేయలేదు చేసినారని ఎలా ఉందో మరి నిజమే చెప్తుంది. ఏమంటుంది, ఏంటి నాకు భరణి గారు చేశారా, అలాగే ఇమ్ము చేశాడంటావా నాకు, అబ్బా నిజమా అని తను క్వశ్చన్ మార్క్ పెడితే ఇక్కడ నిజంగానే నిజమే కదా మాట. ఏమి వీళ్ళు చేసింది వీళ్ళు కాదు, తనకు సపోర్ట్ చేసింది నిజాన్ని చెప్పి గౌరవ్ సుమన్ చేశారు. వీళ్ళ టార్గెట్ మొత్తం తనుజ మీదే ఉంది. ఎవరికి, ఇమ్ముకి కావచ్చు భరణికి కావచ్చు. ఇది మనం చెడ్డగా తీసుకోవడానికి లేదు, వీళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారని మనం స్పష్టంగా తెలుస్తుంది ఆ రోజు కూడా. ఎందుకంటే ప్రతిసారి దివ్య 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 అన్నారు. ఎవరు, మన భరణి కానీ ఇమ్ము కానీ వీళ్ళంతా దివ్య మీద సపోర్ట్ చేస్తున్నారు, డిమాండ్కి చెప్తున్నారు. కానీ తనుజ అన్నోళ్ళు లేరు కదా. తనుజ అనేది ఎవరు, గౌరవ్ సుమను వాళ్ళు కదా చేసిండేది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, మేమే చేసాం కానీ నీకు తెలియలేదా అంటే ఎక్కడ చేసావు నువ్వు? సేఫ్ అని నిరూపించుకోవడానికి నామినేషన్ అని నిరూపించాకే మీ ఇద్దరికి సరిపోతుంది టైం మొత్తం. తనకు సపోర్ట్ చేసే విధానంగా ఉందా మీకు? ఇది మీరు అర్థం చేసుకోండి సార్. ఒకసారి ఎవరైనా కానీ వాళ్ళ అభిమానులు కానీ వాళ్ళు చేసేదంటే కన్నింగ్ కాదు, ఏమీ కాదు, వాళ్ళ స్వార్థం అది. మేము తనకు సాయం చేసినాం, ఫస్ట్ చేశారు, మేము కాదని లేదు, ఫస్ట్ నుంచి చేశారు. కానీ ఇప్పుడు ఆ సాయాన్ని చేయాలంటే 10 సార్లు ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు సేఫ్ చేసుకోవాలి. వాళ్ళని సేఫ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, తను కానీ పొడసాల పోయి. భరణి అదే పని చేస్తున్నాడు, ఇమానుయేల్ అంతే పని చేస్తున్నాడు. ఇమానుయేల్ అయితే ఇంకా ఒక ఎక్కువ చదివినాడు ఈ మధ్య. పొడిచిన వాడినే మళ్ళీ పొడుస్తున్నాడు ఇమానుయేల్. ఎందుకు చెప్పాలంటే భరణిని ఈ వారం కూడా తను నామినేషన్ చేయడం అనేది సేఫ్ కాక ఇంకా ఏమంటారు చెప్పండి. మీలో ఎవరైనా కానీ భరణి అభిమానులు ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఈరోజు కూడా తనను గేమ్ కనపడలే అంటున్నాడు కదా. ఆయన కూడా కరెక్ట్గా చెప్తున్నాడు పాయింట్. భరణి గారు ఏం చెప్తున్నాడు,
అరే ఇమాన్యుయల్, నా మాత్రం నీకు దెబ్బలు తగిలింటే నువ్వు వాడదువా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కానీ అని ఆ మాట చెప్పడం కరెక్ట్, ఆ మాట నిజం. ఇమ్ము ఇప్పుడు కూడా మొన్న అదే చేసి ఈరోజు అదే చేస్తే నేను ఇంకెప్పుడు నువ్వు సేఫ్ గేమ్ నుంచి బయటపడేది? వేరే వాళ్ళ మీద తెలిసింది. సరే, అది నామినేషన్కి వచ్చినప్పుడు మాట్లాడదాం. సరే, ఇమ్ము అనడంలో కరెక్టా కాదా? ఇప్పుడు ఇమ్ము కూడా అంతే కదా, సేఫ్ గేమ్ అనక ఏమంటుంది ఆమె? సేఫ్ గేమ్ కాదు, నాకు సపోర్ట్ చేయలేదు అనడానికి కారణం ఉంది. నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేసినావు? వీళ్ళందరూ తెస్తే మీరు సపోర్ట్ సరే ఓకే అన్నావు. ఇక్కడ ఇంకో విషయం మర్చిపోయినాం మనం. తను ఇమ్ము కూడా సపోర్ట్ చేసినా అని చెప్పుకుంటున్నాడు కదా. మన నాగార్జున సార్ వచ్చి సపోర్ట్ ఒకరికి సింక్ ఎవరికి చేస్తారంటే, నువ్వు అంత సపోర్ట్ చేసేవాడు, తన వల్ల నేను బాగా సపోర్ట్గా ఉంటాను తనకు ఎప్పటికీ అనేవాడు అయితే, తనను సింక్లో పెట్టి సంజన గారికి సపోర్ట్ ఎలా చేస్తావు నువ్వు? నీ సపోర్ట్లో ప్రతి సాటా ఉండాలి కదా నీ సపోర్ట్ అనేది. అంటే నేను అనేది ఇక్కడ ప్రతిసారి చేయాలని రూల్ ఏం లేదు, నేను అక్కడ చేయమని ఇప్పుడు చెప్పను. కాకపోతే నేను చేయకపోయినా నేను సపోర్ట్ చేస్తున్నాను అనుకోవడం తప్పు. మీకు మొత్తం టార్గెట్ అంతా మీరు సేఫ్ అని నిర్ణయించుకుంటేకి మీరు ఏమంటారు, మీరు అది తన పొడవడానికే చూస్తున్నారు. ఎవరిని? మన తనూజని పొడవడానికే చూస్తున్నారు. తనని పొడిస్తే మేము సేఫ్ కాదని మాకు నిర్ణయం బయట తప్పించుకోవచ్చు అన్నట్టు చూస్తున్నారు. నిజమా కాదా మీరే చెప్పండి. ఇంకా నిజంగా చెప్పాలంటే, నిజంగా నిజాయితీగా మాట ఇస్తే తప్పనివాడు ఎవడైనా ఉన్నాడంటే మన కళ్యాణ్ అని చెప్పచ్చు. ఎందుకంటే అది తెలిసి చేశాడా తెలియక చేశాడా, తనకేమో దొబ్బ పెట్టుకొని ఏమైనా బాగుపెడుతున్నాడా లేదా పాపం అతనికి ఏమో వదిలేసి పూర్తి తన మాయలో ఉన్నాడా అని చెప్పాలంటే ఏ దానికి కూడా చిన్నపిల్ల మనస్తత్వం మన కళ్యాణ్ చేసినాడన్న ఒక న్యాయం ఉంది. కానీ వీళ్ళిద్దరూ చేస్తారంటే మాత్రం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చూసి వాళ్ళు దానివల్ల దెబ్బతిని పోయినారు. వాళ్ళు ఫస్ట్ చేసినారు, మాట పడినారు, ఇప్పుడు దాన్ని రికవర్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా అదే పాట పాడితే తనుజ అలా లేదు కదా. తనకు తెలిసిపోయింది వీళ్ళ దగ్గర ఉంటే మన పడవ కూడా మునిగిపోతుంది. వాళ్ళు ఆల్రెడీ మునిగిపోయింది వాళ్ళ పడవ. అంటే ప్రత్యేకించి భరణి గారు దెబ్బతిన్నాడు, వచ్చినాడు. ఇప్పుడు మా భరణి కానీ ఎంత దూరం పెట్టాలో అంత దూరమే పెడతాంది. వస్తాయి అన్నీ చెప్తా, పాయింట్ చెప్తా. నేను చెప్పే దాంట్లో లాజిక్ ఉండాలి. ఊరికి చెప్పడం అంటే ఏదో నోటుకు వచ్చిందల్లా చెప్తారు కొంతమంది, అలా ఉండకూడదు. మనం చెప్పిన దాంట్లో కరెక్ట్ లాజిక్ ఉందా లేదా మీరే చూడండి. సరే, ఈ ఇమ్ము వచ్చేసి ఆ పడవది దానికంతా తెలిసిపోతుంది. మనం సపోర్టులో ఎక్కడ లేదబ్బా. ఎందుకంటే నువ్వు ఏ దానికి కూడా నువ్వు సపోర్ట్ చేస్తే నువ్వు సేఫ్ అని అంటారనేసి వాళ్ళని చేసేకి లేదు, నువ్వు చేయలేదు, ఒప్పుకో. ఇమ్ము స్థితిలో అయిపోయింది. కానీ భరణి మాత్రం, ఇక్కడ భరణి కథ వస్తే మాత్రం భరణిది ఇంకా వేరే లెవెల్ అది. ఎందుకంటే తను ఫస్ట్ సెలెక్షన్ చేయలే, తనని ఫస్ట్ తీసుకోలే. దివ్యాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింటే దివ్యాకి ఇచ్చినాడు. దివ్య గెలిస్తే చాలని తన మనసులో ఉండి మన ఆమె గెలవగానే అబ్బబ్బబ్బబ్బబ్బా, పాల కోసం ఆవుతోడ పోయినట్టు పోతివి కదయ్యా ఎత్తుకుండేకి. మళ్ళీ ఏమంటాడు, అమ్మ నువ్వు గెలవగానే నాకు చాలా ఆనందమైంది, నేను వేరే వాళ్ళకి గెలిచిన ఒకటి కాదు. ఆయన నన్ను భరణి గారు మీరేమన్నా అనుకోండి, మీరు కంపోజ్గా ఉంటే నచ్చుతారు అందరికీ. మీరు ఇలా ఓపెన్ అప్ అయ్యి ఉన్నవి లేనివి చెప్పేస్తే ఎవరికి నచ్చవు సార్. అది మనసులో ఏమవుతుందంటే ఫేక్ అనిపిస్తుంది. భరణి గారి గురించి చెప్పాలి. అది నిన్ను ఫేక్ అనకపోయినా తనుజాని ఫేక్ అంటున్నారు మీ వల్ల అందరూ. ఎందుకంటే అయ్యో భరణి అంత చేశాడు కానీ తనుజ ఏం చేయలేదు, తనుజ ఫేక్ తెలిసిపోతుంది. నాగార్జున సార్ అంతా నాగార్జున చెప్పినాడంటే ఏమంటారు, నాగార్జున అన్నీ చెప్పినా కానీ నాగార్జున కూడా తనకే సపోర్ట్ ఉన్నాడట. ఏమంటే క్యాప్టెన్ అయినప్పుడు బయటకు పెట్టినాడంట ఇవన్నీ. ఏంటివి తనలోని తప్పులన్నీ బయట పెట్టినారని కొంతమంది చెప్తా అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఆయన క్యాప్టెన్ అయినాక వచ్చి తిట్టాలంటే ఈమె క్యాప్టెన్ అయినాక మన పవన్తోనూ నిఖిల్తో కొట్లాడాల్సింది. ఇలా దొబ్బురా నాకు క్యాప్టెన్ అయినా నేను దొబ్బు అని ఉంటుందంటారా? తనూజ ఈసారి క్యాప్టెన్ అయింది కాబట్టి నాగార్జున బిగ్ బాస్ కూడా ఈ వారం గట్టిగా అన్నారు, లేకపోతే అనేవాళ్ళు కాదు అని చెప్పేవాళ్ళు చాలామంది అయినారు. ఏమంటారు? అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈమె ముందే ప్లాన్ చేసుకుందనమాట, నేను క్యాప్టెన్ అయినాను, నువ్వు వెనకల నుంచి ఇంకా అవుతాను ముందుగానే, నువ్వు వెనకల నుంచి దొబ్బరా, నేను నీతో కొట్లాడతాను, అప్పుడు బిగ్ బాస్ వచ్చి కాపాడతాడు. ఇవి ఎక్కడ లాజికల్ సార్? మీరు హేట్ రేట్ అంటే మరి ఇంతనా? నేను అందుకు కదా. మనము ఇక్కడ భరణిని చూద్దాం. భరణి అలా అదేదో మిర్చి అది ఇమ్మని చెప్తే నాగార్జున గారు ఏం చెప్తారు, ఆయన
నేను గేమ్లో మారి ఆడుతున్నాను, కానీ అమ్మాయి మాత్రం అదే ఫీలింగ్లో ఉందట. తను మాత్రం గేమ్లో మారి ఆడినా కానీ తను మాత్రం అదే ఫీలింగ్లోనే ఉంది అని మిర్చి ఇస్తాడు. ఏ ఫీలింగ్లో ఉంది ఆమె? నాయనా 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 నా దగ్గరికి రా, నన్ను కాపాడు, నీకు ఏదండి నన్ను వచ్చే నామినేషన్ నుంచి కాపాడు అని ఏమైనా అడుగుతాను వచ్చి. లేదు సార్, లేదు నాయన మీరు మన ఇద్దరం ఉంటే మాకు టాప్లో ఉన్నా నేను. ఎక్కడ సార్ మీరు, ఎలా లాజిక్ సార్, మీరు ఎక్కడ మారారు? మీరు మారింటే దివ్యాన్ని వస్తానే దివ్యాన్ని పక్కన పెడతారు 2 నాళ్ళు, కొద్ది రోజులు దివ్యాన్ని పక్కన పెట్టి తనుజ బాగా టాప్లో ఉంది కాబట్టి తనుజ చుట్టూ తిరిగిద్ది. ఇప్పటికి కూడా తనుజ కోసమే చెప్తుంది. తను ఏమంటుంది, ఆ పవర్ ఉన్న నాళ్ళు అంతా తిరిగిరి నా దగ్గర, ఆ పవర్ పోతానే ఇంకా నాతో ఏం పని ఉందిలే. సేమ్ అలాగే ఉంది కదా మొత్తం ఇంట్లో వాళ్ళ సభ్యులదంతా, దాని పవర్ పోయింది. ఇంకా తనుజతో ఏం పని ఉంది? మీరంతా అడిగిన వాళ్ళే కదా నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని. దానికి ఇప్పుడు తను కాపాడినట్టయితే ఏమంటారు? ఇప్పుడు నువ్వే నాకు కాపాడుతున్నా అంటున్నారు. తను కాపాడాలనుకోని చూడాల్సిన అవసరం లేదు అసలు. అతను కాపాడాలి, అతను ఆ వాడింటే ఆ పవరు మీరు ఎగిరిపోయిందరు. ఇప్పుడు ఫస్ట్ వారం వచ్చేసి ఎవరు? మాధురి గారు. మాధురి గారికి ఆమె ఏం చెప్పిందో ఏమీ లేదు, దానివల్ల గౌరవ్ సేఫ్ అయినాడు తప్ప తను వాడాలనుకుంటే ఆమెకు ముఖ్యంగా వాడు, ఎందుకంటే అంత క్లోజ్గా అంత ప్రేమగా ఉన్నది వాళ్ళిద్దరూ. కానీ తను వద్దనడం వల్ల భరణి ఇతను గౌరవ్ సేవ్ అయిండొచ్చు. కానీ కాకపోతే ఆమె వాడాలి, నిజంగా వాడాలి అని మనసులో పెట్టుకుంటే గౌరవం ఆ రోజే వెళ్ళిపో. ఈరోజు నువ్వు వచ్చి క్రయింగ్ గర్ల్ అంటే ఏడ్చే పాప అని తన మనసులో ఫుల్ అనమాట. అది బయట పెడతాడు గౌరవ్, నన్ను కాపాడలేదు. చూడు గౌరవ్, నువ్వు కాపాడలేదని నువ్వు ఇంత బాధపడుతున్నావే, తనలో నిజాయితీని ఎవడన్నా ఇక్కడ గమనించాడా? దివ్యాకి తనకు పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. మరి తను ఏమాత్రం కన్నింగ్ గేమ్ ఆడాలనుకుంటే ఈరోజు ఆడాల్సింది. శనివారం ఎలిమినేషన్ రోజున పొద్దే వాడాల్సింది తను. ఆదివారం రోజు వాడాల్సిందే తను. ఎందుకు వాడాలి చెప్తా చూడండి. దివ్య అంటే సరిపోలేదు, నాకు ఛాన్స్ దొరికింది. తను చెప్పుకునే పాయింట్లు కూడా ఉన్నాయి. ఎవరికి? నిన్ను దివ్యాన్ని పీకి పారేసినా కానీ తన దగ్గర సేఫ్ అయ్యేకి ఖచ్చితమైన పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్లు కూడా నేను చెప్తా. ఎవరు? మన తనుజ. ఏమేమి ఉన్నాయంటే, నా కోసము గౌరవ్ నన్ను క్యాప్టెన్ చేసినాడు. ఎక్కడ క్యాప్టెన్ దాంట్లోకి తీసుకున్నాడు. అదేంది క్యాప్టెన్ కాదు, రాజు దాంట్లో నన్ను సజెషన్ చేసినారు. ఇతను నా కోసం సపోర్ట్ తీసుకునేది అది ఒక్కడే, నేను తనను కాపాడుకోవడంలో న్యాయం ఉంది అని చెప్పి లోపల ఇంకోటి ఏదో ఉంటుంది వేరే వాళ్ళకైతే. నేను చెప్తున్నా, దివ్యాన్ని పీకేయాలన్నప్పుడు ఇవన్నీ ఎన్నైనా కథలు చెప్పచ్చుప్ప. ఆ రోజు ఆ మాట చెప్పి దివ్యాన్ని పీకి పారేస్తే ఈరోజు నువ్వు నీ బంధాలు ఏముండవు భరణి గారు. నిజమే కదా? బయట ఎంత హెయిట్ రేటింగ్ ఉంది ఆమె దగ్గర. ఎవరు? దివ్య. నిన్న ఈ వారం కలిసినారు, అవన్నీ వదిలేద్దాం. ఈరోజు కలవడం వల్ల ముందువన్నీ పోతాయనేది అబద్ధం. తను చెయ్యాలనుకుంటే ఎంత చేయకూడదు అండి. నేను అందుకే కదా తనుజ దగ్గర ఇంకా గట్టిగా నిలబడినాను. ఎందుకు నిలబడుతున్నానంటే తను చేసే దాంట్లో తప్పు లేవు, ఏమీ లేవు. కావాలని ప్రతి ఒక్కరు తనని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మారిపోతారు. మారినట్టే మళ్ళీ తిరుగుతున్నారు, రిటర్న్ తిరుగుతున్నారు. వాళ్ళకి న్యూస్ రాకనో లేకపోతే మిగతా వాళ్ళందరికీ ఇంకో ఇటో ఏం మనకు అర్థం కావట్లే. సరే, వాళ్ళ గొద్దులే, వాళ్ళకి ఎందుకు నచ్చలేదు. చాలామంది ఏమంటారంటే బాగుండే వాళ్ళని మనం విమర్శించాలి, బాగుండే వాళ్ళని కాదు మనం విమర్శించాల్సింది, కన్నింగ్గా ఉండే వాళ్ళని విమర్శించండి. టాప్లో ఉండే వాళ్ళని విమర్శిస్తే ఏమొస్తుంది? ప్రధానమంత్రి మళ్ళీ బాగా చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎవరు? మన నరేంద్ర మోడీ గారు బాగా చేస్తున్నాడు. ఆయన మనం ఖచ్చితంగా మనం విమర్శించాలని ప్రతి పేపరోడు పోయి అడుగుతున్నాడు. బాగా చేస్తున్నాడు కూడా బాగా చేస్తున్నాడని చెప్పండి. అవసరమా మనకు రాజకీయాలు? వద్దు, మన రూట్లోకి వచ్చేద్దాం. సరే, ఇప్పుడు ఆమె అనుకోనంటే దివ్య ఎగిరిపోయేదా? అప్పుడు దివ్య వచ్చి నీకు ఏం చెప్పింది? అమ్మా థ్యాంక్స్ అమ్మా, ఎన్ని పెట్టుకున్నా నా మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడవు తల్లి అని అనిందా లేదా? దివ్యాన్ని లేపాలంటే ఎంతసేపు చిటికలో వేసిటే వెళ్ళిపోయింది దివ్య. ఇంత రామాయణం ఉండేది కాదు. నేను గౌరవం కాపాడుతానంటే దివ్య అవుట్. ఒకరికే కాదు, ఇక్కడ మళ్ళా భరణి గారితో కూడా సేమ్ ఇదే. ఆ రోజు నిన్ను భరణిని కాపాడకుండా అవతల ఆపోజిట్ నిన్ను కాపాడినట్టయితే భరణి గారు కూడా వెళ్ళిపోయేవాడు కదా. నువ్వు వచ్చి అడిగినా కూడా తనేమనింది? తను అడిగితే అంటారు కొంతమంది, తను అడిగింది కదా మరి అప్పుడు ఎందుకు లేదు అంటే
అప్పుడు ఇస్తానంటే ఏమవుతుంది, ఈమె కన్నింగ్ గేమ్ ఆడుతుంది. కర్మజాలగా తనకిన ఆపోజిట్ వాడి ఇతనికి తక్కువ మార్కులు వచ్చో ఎక్కువ వచ్చినాయి, అది పక్కన ఎట్టి పెడదాం, తక్కువ వచ్చిన ఓట్లని ఎక్కువ తక్కువ, తనకిన ఆపోజిట్ వాడి తినని పంపించినట్టయితే సేమ్ ఇప్పుడు ఖచ్చితంగా నింది రూపాయి కన్నింగ్ గేమ్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లేపేస్తాను చూడు, తన దగ్గర పవర్ ఉందని అలాగైనా అనుకోవచ్చు. తను సరిపోని వాళ్ళని ఒకవేళ పంపించాలని అట్లా చేసినట్టయితే, లేదు నువ్వు అడిగినా కానీ నీకు ఈకోకుండా వాళ్ళని కాపాడినట్టయితే అది కూడా డ్యామేజ్ అవుతుంది తనకి. ఆమె అదే పని ఇన్ని సహాయం చేసినాడు నాన్న అని నాన్ననే చంపేసింది చూడు, పంపించేసింది చూడు అంటారు. ఎక్కడ చేసినా తను చేసింది కరెక్టే, మీకు అక్కడ వాడకపోవడము కరెక్టే, ఈరోజు వాడకపోయినా కరెక్టే, ముందు వాడకపోయినా కరెక్టే. ఆ ప్రజా నిర్ణయానికి విడిచిపెట్టడం అనేది న్యాయంగా లేకపోతే ఎవడు అంటారు. ఛాన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఛాన్స్ వస్తే నాకు అడ్డం ఉన్న వాళ్ళందరినీ నూకేద్దామనే ఒక కాలంలో మన తనుజ తీసుకుంటే స్టాండ్ సూపర్ అని చెప్పాలా. వేరే వాళ్ళంటే ఖచ్చితంగా తనకు నచ్చిన వాళ్ళని వాడుకుందాం తట్టుకో దీన్ని, దానికి బేరసారాలు చేసేది లోపలే. నువ్వు నన్ను సేవ్ చెయ్యి, నేను నిన్ను సేవ్ చేస్తా, ఇది నాకు, ఇది నువ్వు తీసుకో, నేను నీది తీసుకుంటా అనిందిరా లేదా? ఇక్కడ లేదు, తనుజలో అలాంటి మైనస్ పాయింట్ లేవు, నిజం ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నామినేషన్లో వచ్చేసి తలాకు 2 పాయింట్లు ఇచ్చింది, వాళ్ళలో వాళ్ళు చేసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ 7 మందిని సెలెక్షన్ చేశారు. 7 మంది నామినేట్ అయిన వాళ్ళని ఇక్కడ ఇలా తనకు కావాల్సిన వాళ్ళు అందరూ ఉన్నారు, కావాల్సిన వాళ్ళని చెప్పుకునే వాళ్ళు, కావాల్సిన వాళ్ళు కాదు, వాళ్ళు కావాల్సిన మేము బంధువులు అని చెప్పి ఉంటారే, మన బంధువులు కూడా అసూయ పరులు అనుకుందామా, ఆ టైప్ అనుకుందాం. అందరూ కాకపోతే కొంతమంది అనుకుందాం, అందరూ లేరు, వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళలో కూడా అందరూ ఉన్నట్టే, ఎవరు ఒకరా ఇద్దరా, మొత్తం అంతా లిస్టు చూస్తే 7 మంది ఉన్నారు. ఒక్క నిమిషం. ఫస్ట్ వచ్చేసి ఇమ్ము, పవన్, భరణి, రీతు, సంజన, కళ్యాణ్, దివ్య, 7 మంది ఉన్నాడు. తను కాపాడాలనుకుంటే ఎవరిని కాపాడుతుంది మరి? 4 ఓట్లు వచ్చినాయి రీతు, మరి రీతును వేసింది, ఎందుకు వేసింది అంటావు? లేదంటే ఇమ్మును కాపాడుకోవచ్చు కదా, లేదంటే వాళ్ళ నాన్నను కాపాడవచ్చు, లేదంటే నేను నిన్న సేవ్ చేసిన దివ్యాన్ని కాపాడవచ్చు కదా, ఇంకెవరు సంజనాన్ని కాపాడాలనుకుంటే అంతెందుకు కళ్యాణ్ని కూడా కాపాడలేదు తను, ఎందుకు కాపాడలేదు? ఆమె తెలివిగా ఆలోచన చేసి కళ్యాణ్ బాగున్నాడు అని అందరు బయట చెప్తున్నారు కదా, మరి కళ్యాణ్ కాపాడుకుంటే వీళ్ళలో ఎవడన్నా పోలే, మనకు సంబంధమే లేదనుకోవచ్చు కదా. ఇప్పుడు ఇమ్మునైనా ఇచ్చు, కళ్యాణ్కైనా ఇచ్చు, భరణికైనా కాదు, రీతును ఎందుకు కాపాడింది? రీతులో మంచి గుణం ఏమన్నంటే, ఇన్ని రోజుల్లో వీళ్ళ మాదిరి మనసులో ఒకటి తను సేవ్ చేసుకోవాలనేసి తను నేను నిన్ను టార్గెట్ చేస్తాడా, లేదంటే అనవసరంగా నీ మీద ఎక్కువ పెట్టడం కానీ, ఇంతవరకు నాకు తెలిసి బయట ఒకటి లోపల ఒకటి చెప్పిందే లేదు రీతు. తను ఎంతమంది ఈ విషయం ఏకీభవిస్తారు చెప్పండి? రీతులో అల్లరిగా తిరుగుతుంటుంది, అల్లరి పిల్ల. మన ఇంట్లో అల్లరి పిల్ల ఎలా ఉంటుందో అలా తిరుగుతుంది. నేను ముందే చెప్పినాను, రీతు ఫస్ట్ హేట్రేట్ ఉన్నంతగా బయట ఏదో వార్తలు చదవడం వల్ల ఇంకోటి అనుకోవచ్చు, వాళ్ళ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉండడం వల్ల రీతు పవన్ బ్యాడ్గా అయింది. కానీ ప్రజెంట్ ఇప్పుడున్న పొజిషను చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది రీతు పవన్. కాకపోతే ఓటింగ్స్లో మాత్రం బాటమ్ 2 బాటమ్ 3 రావడం అంటే తను పాపం అని చెప్పాలి. అంతకుమించి ఏం చేయలేము మనం. అది ఎలా జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, మరి అలా జరగడానికి కారణం ఎందుకో కూడా తెలియదు. అలాంటిది రీతును కాపాడము నా వరకైతే కరెక్ట్ డెసిషను. ఆ అమ్మాయి ఇంతవరకు కన్నింగులుగా ఆలోచించింది లేదు, ఏది మనసులో ఉంటే అదే చెప్తుంది. అంతెందుకు నిన్న క్యాప్టెన్స్ రేస్లో కూడా తనుజ కోసము తను పోయి క్యాంపెయిన్ చేస్తుంది. తను ఉంటూ కూడా తనుజ చేయాలని, పాపం తనుజ ఉన్నా పర్వాలేదు, అది కదా రీతుది. నిజంగా చెప్పాలంటే తనకిన ముందే బాంధు నేను తనుజకి మరి ఎక్కువ ఓపెన్ అప్ అయినట్టుండింటే తనను కూడా సేఫ్ చేయమని తన ఆట కూడా గబ్బురేపుకుంటు. తను న్యూట్రల్గా ఉంది, తన టార్గెట్ మొత్తం పవన్ మీద ఉంది కాబట్టి పవన్ని ఏమంటారు, పవన్కి ఏదైనా చేస్తే ఆ రోజు మన అదేంది టాస్కుల్లో ఏం టాస్క్ అది, బాల్ టాస్క్ అనుకుంటా, దొబ్బిన టాస్కులో ఎన్ని దొప్పులు పడినాయి. ఎవరైతే ఎక్కువ అభిమానం చూపిస్తున్నారో వాళ్ళకు దొప్పులు వస్తాయి. ఇప్పుడు న్యూట్రల్గా ఉంది కాబట్టి తనకు ఇబ్బంది లేదు, తనుజకి ఇబ్బంది లేదు. తనుజకి రీతు చేయడం వల్ల తనుజకి ఇబ్బంది లేదు, అలాగే ఇమ్ముకి భరణి కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు తనుజ వీళ్ళిద్దరిలో ఎవరిని సేవ్ చేసినా కానీ ఇతనికి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. వీళ్ళు ఏమంటారు, ఇద్దరు సేఫ్గా ఆడుకున్నారు. వీళ్ళని ఫస్ట్ నుంచి కన్నింగ్ వెళ్ళే ఎవరు
భరణిని కాపాడిన తనుజని అందరు, భరణిని అందరు. చూసారా తన బుద్ధి బయటపడింది ఈరోజు. ఇమ్ముడు వండుకొని, ఇమ్ముడు ఫస్ట్ టైం వచ్చినాడు కదా, మరి ఇమ్ముడు కాపాడచ్చు కదా, భరణిని ఎందుకు కాపాడింది అంటారా లేదా? గ్యారెంటీ అంటారు. నాన్న 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 అని చెప్పి ఇమ్మును కాపాడుతుందా ఈరోజు అంటుంది. పోనీలే భరణి వద్దులే, ఇమ్ముని తీసుకున్నావు అనుకో. ఇమ్ము అంత స్ట్రాంగ్ ప్లేయర్ని తీసుకుని భరణిని గాలికి వదిలేసింది తండ్రి అని. అతను బాటంలో ఉన్న మననే బాటం టూర్లో నుంచి బయటపడ్డాడు. మళ్ళీ తనను కదా న్యాయంగా జయించింది. ఎట్లా పోయినా దెబ్బలేవు సాయిపా. ఇది ఎలా ఉంటుంది అంటే చాలా కాంప్లికేట్గా ఉంటుంది మ్యాటర్. ఎవరన్నా చెప్పినా కానీ ఇది ఓవర్గా అతిగా ఆలోచన చేసే వాళ్ళు ఇవన్నీ తన మనసులో ఇవన్నీ ఏమీ ఉండవు నాకు తెలిసి. వీళ్ళలో నాకు ఎవరైతే మంచిగా ఉండారో వీళ్ళు నాకు ఎట్లా ఆపోజిట్గా తిరుగుతుంటారు. ఎప్పుడెప్పుడు సందు దొరికితే నన్ను వేసేద్దామని చూస్తున్నారు. వాళ్ళు సేఫ్ గేమ్ ఆడకూడదని చెప్పి నన్ను వేస్తున్నారని తన మనసులో ఈరోజు రాత్రినే తెలిసిపోయింది. డిస్కషన్లో కళ్యాణం చేసినప్పుడే తెలిసిపోయింది. అందుకు రీతం చేసింది, అంతకుమించి వేరేది లేదు. రీతం చేయడం 100% మంచిదే. నలుగురు టార్గెట్ చేసి రీతునికైనా చేయకపోయింటే ఈరోజు రీతు ఖచ్చితంగా ఎగిరిపోతుంది. ఎందుకంటే ఓటింగ్లో పవన్ ఉన్నాడు. పవన్ రీతు ఉంటే వీళ్ళ రెండు ఒక తనకేళ్ళ తినకేళ్ళ అనేసి చీలిపోతాయి ఓట్లు. ఈరోజు చీలిపోయినట్టే. ఇద్దరు పవన్కు డేంజరే, అలాగే మన రీతుకు డేంజర్. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఒకరిని కాపాడింది కాబట్టి తనకున్న మంచి పవర్తో గుడ్ గేమ్ అనల్లా, లేదంటే ఇంకా అద్భుతం అని చెప్పాలా, వాళ్ళు సేఫ్ అయిపోతారు. ఈరోజు మాత్రం దివ్యాకి స్పాట్ పడింది అని ఖచ్చితంగా తెలిసిపోతుంది. అది తను మరి ఏం జరుగుతుందా ఏం కథ. ఈరోజు ఎపిసోడ్లో మనకు ప్రోమో చూపించేది ఒకలా ఉంటుంది, ఆడ మొత్తం దొబ్బ పెడతాడు మన బిగ్ బాస్ ఎడిటర్. ఎందుకంటే రే నీకు ఈడ తోక చూపించి ఇదే తల అని చెప్తాడు, తెలుసు కదా మనకి. తల చూపించి తోక అని చెప్తాడు. అట్లా కాబట్టి దాన్ని చూసి కొంతమంది రివ్యూస్ చేసినా కానీ అవన్నీ ఉండవు. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళది చూద్దాం. ఈ కాంబినేషన్లు సపరేట్ చేద్దాం. ఇది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ చాలా లాంగ్ అవుతాం చూడరు ఎవరు. అందుకు సెకండ్ ఇంకో భాగంలో పెడదాం. ఓకే నేను చెప్పే విధానం నచ్చినట్టయితే. అయినా కానీ నచ్చడం ఏంటయ్యా స్వామి. తనూజ గురించి పార్ట్ 2 పార్ట్ 1 పెడితే మీరేంటి స్వామి ఆ కామెంట్లు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి నాకు. మీరు ఒక్కొక్కరు చెప్పే కామెంట్ చూస్తే అద్భుతం సార్. అది నాకు నిజంగా పర్టికులర్ ఇద్దరు ముగ్గురికి నేను వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను. కళ్ళకు నీళ్ళు దిగుతున్నాయి సార్. ఎంత మంచి కామెంట్ సార్. ఒక ఆమె అయితే చెప్తుంది, సార్ వాళ్ళకి పెట్టండి, ప్రముఖులు అయిన వాళ్ళకి ఇద్దరికి పంపించండి సార్, మీది వాళ్ళంతా నెగిటివ్ చేస్తున్నారు, మీరు కరెక్ట్ మాట్లాడుతున్నారు. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.